ఈ రోజు కూడా నా కోటి పిల్లలు అయితే ఫోన్ చేసి బయటికి రమ్మన్నాడు. ఇక రైతే డెకోర్ వాళ్ళు అయితే వచ్చినారు డెకరేషన్ చేయడానికి పైన మొత్తం సీలింగ్. ఇక వచ్చి చూస్తాను నా చేతిలో అయితే 18 బీగాలు అయితే పెట్టినాడు. పోయి పెయింటింగ్ డబ్బాలు బ్రష్లు అన్ని తీసుకురామని. నేనైతే 18 బండి తీసుకొని ఫిర్దోస్ బ్లాక్ 9 కి అయితే పోతున్నాను. మనీ దివానియాలో వర్క్ స్టార్ట్ చేశారు. 2 రోజుల నుంచి అయితే నాకైతే నిద్ర పూర్తిగా కావడంలే. ఇక నేనైతే ఈ 18 బండి వేసుకుని ఫిర్దోస్ బ్లాక్ 9 కి అయితే వచ్చేసాను. చూసుకోవచ్చు బండి ఎంత పెద్దగా ఉందో. ఇంట్లోకి ఏమైనా సామాన్లు కావాలంటే ఈ బండి అయితే ఇస్తారు నాకు తీసుకురామని. ఇక నేనైతే బండి పార్కింగ్ లో పెట్టేసి లోపలికి అయితే పోతున్నాను పెయింటింగ్లు బ్రష్లు తీసుకోవడానికి. చూసుకోవచ్చు మీరు ముందర ఈ బ్రష్ ఈ పెయింటింగ్ కొన్ని సామాన్లు తీసుకురావడానికి ఇంత పెద్ద బండి అయితే ఇచ్చినారు 18. నేనైతే డెకోర్ కి కావాల్సిన వస్తువులు తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ పోతున్నాను. బండి చూసుకుంటే ఇంత పెద్దది ఉంది. వీళ్ళు చెప్పిన ఒక కవర్ సామాన్ల కోసము దీంట్లో అయితే వచ్చినాను. నేను కూడా మనిషిని కూర్చోపెట్టినట్టు కూర్చోపెట్టిన ప్యాసింజర్ సీట్ లో సామాన్లని. ఒకసారి ఈ బండి స్టార్ట్ చేసే సౌండ్ ఎటో వస్తుందో చూడండి. కదా మామ సౌండ్ ఎట్ వస్తుందో స్టార్ట్ చేస్తే ఈ బండికి కొట్టిన బండే లేదు గల్ఫ్ లో. చలో ఇంటికి పోదాము. ఇంటికోసానే నేను BMW వేసుకొని నమాజ్ కి అయితే పోయిస్తాను మామ. ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఈ BMW ఇంట్లో పెట్టేసి నేనైతే మళ్ళీ ఎయిర్పోర్ట్ కి అయితే ఎక్స్లెట్ వేసుకుని బయలుదేరాలా. ఎయిర్పోర్ట్ కి ఎందుకంటాను, మీరు వేరే దేశం నుంచి మా కోయిటీలు బంధువులు అయితే వచ్చినారు. వాళ్ళని అయితే ఎయిర్పోర్ట్ లో వదిలేసి నేను రిటర్న్ అయితే ఇంటికి అయితే బయలుదేరినాను. చూసుకోవచ్చు మీరు ఈ బండి పేరు వచ్చేసి ఎక్స్లెట్ లిబర్టీ అంటారు. కువైట్ కి వచ్చే వాళ్ళ డ్రైవర్లకి ఒకే సజెషన్ మామ, ఇక్కడికి వచ్చి అన్ని బండ్లు అయితే తోలాలా. వాళ్ళు ఏది ఇచ్చినా కూడా అది తోలలేను ఇది తోలలేను ఇంత బండి నా వల్ల కాదంటే అవ్వదు. డ్రైవర్ అంటే అన్ని బండ్లు తోలాల్సిందే. నేనైతే 55 నెంబర్ రోడ్ నుంచి ఇంటికి అయితే పోతున్నాను. అంటే ఇంటికి వచ్చి చూస్తే డెకోర్ పని చేసే వాళ్ళంతా అల్లిపోయినారు పని ముగించేసుకొని. చూసుకోవచ్చు మీరు ఫైనల్ గా దివానియా లుక్ ఎట్టా వచ్చిందో. టెకుల్ షెడ్ మాదిరిగా ఉంది ముందర. ఇప్పుడైతే చూడండి ఎట్టా మెరుస్తుందో. వ్యూ అయితే చూడండి ఎట్టా కనపడుతుందో. ముందర వాటర్ ఫాల్స్, ఇక్కడైతే దివానియా ముందర. దివానియా ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ లో అయితే చెప్పండి. పోతూ సబ్స్క్రైబ్ అయితే చేసిపోండి మామ.